వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీ లైఫ్లో ఒక పర్సన్ ఒక ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారంట. అది లవ్ ఆఫరా, మ్యారేజ్ ఆఫరా, లేదా ఏదైనా జాబ్ లేదా పార్ట్నర్షిప్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారా? తను ఎవరు? ఆఫర్ చేద్దాం అనుకున్న పర్సన్ పాస్ట్ పర్సనా లేదా న్యూ పర్సనా? ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం, ఓకేనా? మీ ఇంట్యూషన్ని ఫాలో అయ్యి ఈ రెండు పైల్స్లో ఒక పైల్స్ని చూస్ చేసుకోండి. పైల్ 1, పైల్ 2. లేదా మీరు ఆల్రెడీ ఎవరో పర్సన్ అని డిసైడ్ అయిపోయి ఉంటే ఒక పైల్, ఇంకోటి ఏంజల్ గైడెన్స్ ఇంకో పైల్. మీకు ఎలా అనిపిస్తే అలా చూస్ చేసుకోండి. లేదా 2 పర్సన్స్ అనుకొని చూస్ చేసుకున్నా అది మీ ఇష్టం, ఓకేనా? ఏ పైల్ దేనికి చూస్ చేసుకున్నారనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పైల్ 1 చూద్దాం. ఎస్, ఆఫర్ చేద్దాం అనుకున్నారంట. కన్ఫర్మేషన్ స్టార్టింగ్లోనే హౌస్కి ఆఫర్, కానీ కుదరట్లేదు. వాళ్ళు మీతో త్వరలోనే కమ్యూనికేట్ చేస్తారండి. ఎవరైతే వాళ్ళ పాత వాళ్ళ కొత్త వాళ్ళ చూద్దాము. కమ్యూనికేషన్ అయితే చేయాలనుకుంటున్నారు. హౌస్ ఆఫర్ అంటే మ్యారేజ్ ఆఫర్ చేద్దాం అనుకున్నారు, కానీ అది కుదరట్లేదు. యు ఆర్ డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్. ఏం ఆఫర్ ఏంటి? ఎవరది? మనీ రొటేషన్. మీ ఇంటికి సంబంధించి మనీ రొటేషన్లో ఏదో ఆఫర్ చేద్దాం అనుకున్నారు. మ్యారేజ్ కాని వాళ్ళకైతే మ్యారేజ్ మనీ కోసం, అంటే ఇప్పుడు కట్నం ఇస్తారు, ల్యాండ్ వస్తుందని మాట్లాడుకుంటారు కదా, ఆ విధంగా అనుకుంటున్నారంట. ఓకే, దారుంది, ఈ వీళ్ళు చేసుకుంటే ఇలా మనీ వస్తాయి కదా, అలా ప్రొటెక్ట్ అలా బిజినెస్లు చేయొచ్చు అని అనుకుంటున్నారంట. టూ కన్ఫర్మేషన్ అండి. దారుంది, సన్లా ఉంటారు మీరు. ఎవరెన్ని ప్లాన్లు వేసినా, ఎవరెన్ని గోతులు తవ్వినా సన్లా ఉంటారు మీరు. బ్యాక్ స్టాంప్ వేద్దామని చూస్తున్నారంట. మంచిదా కాదా అంటే ఆఫర్ మీ హౌస్కి సంబంధించి, మీ పర్సనల్. ఈ ఆఫరే ఒక బ్యాక్ స్టాంప్. లవ్ ఆఫర్ ఏంజల్. టైం కోసం చూస్తున్నారంట, అక్కడ లవ్ లేదు, ఇంకో కత్తి పట్టుకొని. సో కాదు, మ్యారేజ్ ఆఫర్ ఏంజల్. ఎమోషనల్ ఆఫర్ అంటే టైం దొరుకుద్ది, అవకాశం కోసం చూద్దాం. మ్యారేజ్ ఆఫర్ అంటే వెంటనే అనుకున్న పని అయిపోద్ది అనుకుంటున్నారు వీళ్ళు. టాక్సిక్ ఎనర్జీ కనిపిస్తుంది. ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నా చూద్దాం ఈ విషయంలో. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు తీసుకొచ్చిన ఆఫర్ గురించి ఇంకా డీటెయిల్స్ అంటే తెలుసుకోండి, ఓకేనా? డీటెయిల్గా అడగండి. ఏం ఆఫర్ మనకు మంచిదేనా, ఎందుకు ఇస్తున్నారు, ఎవరు వాళ్ళ ఆఫరు, మ్యారేజ్ ఆఫర్ అయితే ఏంటి. ఖచ్చితంగా మ్యారేజ్ ఆఫర్ అండ్ హోమ్లోకే వద్దాం అనుకుంటున్నారు. అది రిలేషన్లోనా, మ్యారేజ్లోనా, ప్రాపర్టీకి సంబంధించి మనీ రొటేషన్ అవుద్ది, మీ దగ్గర అవకాశంగా తీసుకొని మనీ సంపాదించవచ్చు అని అనుకుంటున్నారంట. మీకు ఈ విషయంలో ఎవరిదైనా ఇన్ఫర్మేషన్ తీసుకునే విషయంలో ఎవరిదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అవతల వాళ్ళని హెల్ప్ అడగండి అని చెప్తున్నారు. అండ్ ఎస్ ఆర్ నో అంటే నో ఆన్సర్. అంటే వీళ్ళు మీకు మంచోళ్ళేనా, మంచోళ్ళు కాదు, ఈ ఆఫర్ మీకు మంచిదా, మంచిది కాదు, వాళ్ళు మీతో ఫ్యూచర్లో వాళ్ళు మీతో రిలేషన్ చేస్తారా, మ్యారేజ్ అవుతుందా, నో, ఛాన్సే లేదు. వాళ్ళ ఇంటెన్షన్స్ పూర్గా లేవు, ఓకేనా? అనుకుంటున్నారు కానీ 444 మ్యారేజ్ అనుకుంటున్నారు కానీ త్రిబుల్ కన్ఫర్మేషన్.
కానీ వాళ్ళ ఇంటెన్షన్స్ ప్యూర్‌గా లేవు. వాళ్ళు మీ దగ్గరొచ్చే మనీ గురించో, లేదా మీ దగ్గర నుంచి వచ్చే బెనిఫిట్స్ ద్వారా వాళ్ళు వేరేది రొటేట్ చేద్దాం అనుకున్నా గానీ ఓకే. పెళ్లి చేసుకుంటే ఇయొస్తాయి అనుకుంటున్నారు ఓకే. కానీ మీకు కూడా లవ్ ఉండాలి కదా! వాళ్ళు నిన్ను కంప్లీట్‌గా సెల్ఫ్ కేర్ లేకుండా చేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా? వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొన్ని మంత్స్‌లోనే మీకు మీ లైఫ్‌లోకి రావాల్సిన పార్ట్నర్ గానీ, ఫ్యామిలీని గానీ, లేదంటే మీ పర్సన్ ఉంటే వాళ్ళ గురించి గానీ, మీకు చాలా బెటర్ అవుతుంది మీ రిలేషన్‌లో. మీకొక క్లారిటీ వస్తుంది. మీ సోల్‌మేట్ గురించి కానీ, మీ పార్ట్నర్ గురించి కానీ మీకొక లైఫ్ పాత్ కనిపిస్తుంది అని చెప్తున్నారు. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీ నేమ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పుడు బీ అసర్టివ్. ఏదైనా సరే అసర్టివ్‌గా ఉండండి. ఓకేనా? మీ లైఫ్‌లోకొచ్చేది ఖచ్చితంగా మీ లైఫ్‌లోకొస్తుంది. మీది మీకు కాకుండా పోదు. ఎవరు ఎన్ని డ్రామాలేసినా వీళ్ళు ఈ ఆఫర్ అనేది మీకెందుకు తెస్తున్నారంటే, మీ సోల్‌మేట్‌ని మీకు కాకుండా చేయడానికి అయ్యుండొచ్చు. వాళ్ళ స్వార్థం కోసం. ఇక్కడ చాలామంది స్వార్థం కోసం మాత్రమే డీల్స్ చేస్తున్నారు. సో, మీ చుట్టుపక్కల చూసుకోండి. ఓకేనా? 5, 5, 5 బిగ్ చేంజెస్ తెచ్చేద్దామని మీ లైఫ్‌లో. అంటే పైనున్నోళ్ళని ఒకేసారి కింద పడేద్దామని. లేదా మీతో కలిసి వాళ్ళు పైకి ఎదిగిపోదామని. ఇలా సడెన్‌గా చేంజ్ వచ్చేయాలి. సడెన్‌గా ఇన్ని డబ్బులొచ్చేయాలి అన్న థాట్స్‌లో ఉన్నారంట. ఓకేనా? 0609 సెలబ్రేషన్‌లో ఉన్న మిమ్మల్ని వాళ్ళు తిరగేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో, ఈ ఆఫర్ ఇలా ఉందనమాట. మీకు కొత్తగా జాబ్ ఆఫర్, మ్యారేజ్ ఆఫర్ లేదన్నా ఏదైనా పర్సన్స్ కొంచెం రిలేషన్ ఆఫర్ చేసినా, ఒకటికి 2 సార్లు ఆలోచించండి. ఇది ప్రెజెంట్ మీ ఎనర్జీ. అంటే ఫ్యూ మంత్స్‌లో, ఫ్యూ డేస్‌లో, ఫ్యూ అవర్స్‌లో కూడా అయ్యుండొచ్చు. ఓకేనా? సో, మీకు ఆల్రెడీ ఏంజెల్ మీకు మెసేజ్ ఇచ్చింది కాబట్టి, మీ చుట్టూ ఏం జరుగుతుందో మీకు ఆల్రెడీ అవేర్‌నెస్ ఉంది కాబట్టి, అవతల వాళ్ళు ఏ ఇంటెన్షన్స్‌తో వస్తున్నారు అనే ఒక క్లారిటీ అయితే మనకొచ్చేస్తుంది. ఆల్రెడీ చాలా వరకు మీరు సైన్స్ అడగండి ఏంజెల్స్‌ని. ఏంజెల్ ఇలా ఎవరైనా మా లైఫ్‌లోకొస్తే నాకు సైన్స్ ఇవ్వు. ఏదో ఒక రకంగా నాకు హింట్ ఇవ్వు అని మీకు ఆల్రెడీ మీరు ఏంజెల్‌తో కమ్యూనికేట్ అయితే, చెప్పకనే ఖచ్చితంగా వాళ్ళ నోటితోనో, మెసేజ్ రూపంలోనో, మాట రూపంలోనో మీకు తెలిసిపోద్ది వాళ్ళు ఎలాంటోళ్ళు. మీకు అర్థం అయిపోద్ది. ఓకేనా? మీరు మీ లైఫ్‌ని డెవలప్ చేసుకోవడానికి అడుగుతున్నారు ఏంజెల్స్‌ని, యూనివర్స్‌ని, నేచర్‌ని. 0707 పక్కాగా హెల్ప్ చేస్తారండి. మీరు అడగండి మంచి వాళ్ళా కాదా? ఏదో ఒక సైన్ చూపిచ్చు అని. ఓకేనా? ఇప్పుడు పైలట్ చూజ్ చేసుకున్న వాళ్ళ ఎనర్జీ చూద్దాం. యెస్. ఒక ఆఫర్ అయితే తెద్దాం అనుకుంటున్నారు గానీ అది లైట్ ఓకే. ఇంకా చూద్దాం అంటున్నారు. అన్‌ప్రెడిక్టబుల్. ఇంకా ఏంజిల్? కమ్యూనికేషన్ అనేది లేదు. మాట లేదింకా. పక్కాగా అబ్‌స్టాకిల్స్ తేవడానికి. అంటే మీరు చేస్తున్న పనిని ఆపడానికే ఈ ఆఫర్. నో డౌట్. మీరు చేస్తున్న పనిని ఆపడానికే ఈ డౌట్. కింద పడేయడానికి. యెస్. టవర్ మూమెంట్. వావ్! పక్కాగా 2000% ఇది బ్యాక్ స్టాంప్ ప్లాన్ అండి. ఎవరైతే ఆఫర్ తెస్తున్నారో ఇది నేను చేస్తున్న పని. మీరు చేస్తున్న పని. మీరు చూస్తున్నారు కదా! మీరు చేస్తున్న పనిని ఆపడం కోసం, లైట్ ఎలిగించడం కోసం, మంట పెట్టడం కోసం అబ్‌స్టాకిల్స్ తెస్తున్నారంట. అన్‌ప్రెడిక్టబుల్. వాళ్ళ లైఫ్‌ని మీరేం చేయలేరు. వాళ్ళొస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు. అస్సలు కాన్సర్న్ చూపిచ్చొద్దు మీరు. అన్‌ప్రెడిక్టబుల్ అంటే మీరు ఏ ఒపీనియన్‌కి రాలేదింకా అవతలోళ్ళ గురించి. వద్దు. మీరు జాలిపడే స్టేజ్‌లో ఆళ్ళు లేరసల. ఆళ్ళు మిమ్మల్ని తొక్కేద్దాం అనుకుంటున్నారు. ఇంకోసారి జాలిపడి ఎవరికీ మీరు అవకాశాన్ని ఇవ్వద్దు. మీకు మాట కూడా లేకుండా చేద్దాం అనుకుంటున్నారంటే ఎంతలా తొక్కేద్దాం అనుకుంటున్నారో ఆలోచించండి. న్యూ బిగినింగ్. యెస్. మీరిలా ఎళ్ళిపోతున్నారు కదా! ముందుకి. డెవలప్ అవ్వుకుంటూ మీ లైఫ్‌లో, కెరియర్‌లో న్యూ బిగినింగ్. మళ్ళీ మీ లైఫ్‌లో మొదలెడదాం అని చూస్తున్నారంట. న్యూ బిగినింగ్ చేద్దాం అనుకుంటున్నారంటే పాస్ట్ పర్సన్సే. ఇది మీ ఎక్స్ కావచ్చు, లేదా మీ సెపరేషన్‌లో ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా మీరంటే పడని వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, నైబర్ కావచ్చు, వర్క్ ప్లేస్‌లో పర్సన్ కావచ్చు. మీ నుంచి ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు, మీరు ఇటెళ్తే వాళ్ళు ఇటెళ్ళిన వాళ్ళు తిరిగి మీ లైఫ్‌లోకి న్యూ బిగినింగ్ చేద్దామని చూస్తున్నారు. ఈ విధంగా. మొఖం తిప్పేసుకొని ఎళ్ళిన వాళ్ళు తిరిగి మీకు ఎదురొద్దామని చూస్తున్నారు. ఎందుకంటే మీరిప్పుడు బ్యాలెన్స్ అయిపోయారు కదా! స్టార్‌లా కనిపిస్తున్నారు మరి. సో, ఇవన్నీ క్రియేట్ చేయాలని చెప్పి ఒక ప్లాన్‌తో వాళ్ళు మీకు ఎదురొస్తున్నారు. ఒక ఆఫర్‌తో, పక్కాగా ఒక ఆఫర్‌తో. నిలబడ్డారని అన్ని రకాలుగా లవ్ ఆఫర్ ఏంజిల్. యెస్. ఎమోషనల్ ఆఫర్. మ్యారేజ్ వర్క్ ఆన్ చేయాలి. ఇంకా వాళ్ళే డిసైడ్ అవ్వలేదంట. సో, ఎమోషనల్ ఆఫర్. అయితే ఎక్స్ రిటర్న్ వస్తూ ఉండొచ్చు.
లేదా మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు వర్క్ చేస్తూ ఉండొచ్చు. ఓకేనా? ఏంజెల్ మీకు ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటుంది? ఆఫర్ గురించి ఆలోచించండి. ఎమోషనల్ ఆఫరే, మనీ ఆఫర్ కాదు. అబండెన్స్ పక్కాగా మీకు లైఫ్లో ఇప్పుడు మనీ వచ్చే టైం అండి. ఏ పిచ్చోల మాటలు వినొద్దు, ఓకేనా? మీరు మీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు వర్క్ చేస్తున్నారు కదా, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అన్‌ప్రిడిక్టబుల్ వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళు చేసుకున్న కర్మ చేసుకున్నట్టు ఇంకా. అంతే. వాళ్ళకి వదిలేయండి ఇంకా ఆళ్ళ కర్మకి. మీకైతే మనీ వస్తుంది పక్కా. సో, మీ పని మీరు చేసుకోండి. ఆస్క్ యువర్ ఏంజెల్స్. ఏంజెల్స్ మీతో కమ్యూనికేట్ చేస్తారంట. మీకు ఏంజెల్స్ నంబర్స్ కనిపెట్టడం లేదా మీరేదైనా కరెక్ట్‌గా అనుకున్నప్పుడు ఆ ఏంజెల్ నంబర్ అనేది కనిపించడం, ఇలా అంటే కన్ఫర్మేషన్. అది మీరు అనుకుంది కరెక్టే అని చెప్తున్నారనమాట. నేచర్ మనతో డైరెక్ట్‌గా మాట్లాడలేదు కదా! దేవుళ్ళు డైరెక్ట్‌గా మాట్లాడలేరు కదా! భయపడతాం కదా! అందుకని నేచర్ మనకి ఇండికేషన్స్ ఇస్తది, సైన్స్ ఇస్తది, సిగ్నల్స్ ఇస్తది. ఇండైరెక్ట్‌గా చాలా రకాలుగా మనల్ని చాలా విషయాల నుంచి కాపాడడానికి ప్రయత్నిస్తది. ఎందుకంటే యాక్షన్ అనేది మనమే తీసుకోవాలి. ఇది మన లైఫ్ కాబట్టి. సో, వాళ్ళు మనకి డైరెక్ట్‌గా చెప్పలేరు. ఇటెళ్ళు, అటెళ్ళొద్దని చెప్పలేరు. కాబట్టి అటెళ్తున్నప్పుడు ఏదైనా సైన్స్ ఇస్తారు. కింద పడిపోవడమో, లేదా ఏదైనా అడ్డంగా రావడమో, అది మీకు సైన్. కొంచెం ఇబ్బంది పడాలి, చూసుకోండి. నిజంగానే ఆ పని మీకు అవసరమా అని. ఆ రకంగా మీ లైఫ్‌లోకి మీరు ముందుగానే ఏంజెల్స్‌ని అడగండి. వాళ్ళు చెప్తారంట మీకు. ఓకేనా? 111 ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఖచ్చితంగా మీకు ఏదైనా పర్సన్ గురించి ఆలోచిస్తుంటే ఖచ్చితంగా వస్తారంట. ప్రస్తుతం అయితే నాట్ ద రైట్ టైం. మీరు మ్యారేజ్ గురించి కానీ, లేదా ఏదైనా రిలేషన్‌ల గురించి కానీ రీబిగిన్ చేయాలన్నా, లేదా కొత్త వాళ్ళని రానివ్వాలన్నా ఇది టైం కాదు. ఇది మీది ఎకనామికల్‌గా మీరు సెటిల్ అయ్యే టైం. ఇప్పుడే నిలబడ్డారు. నిలబడి ఒక 2, 3 నెలలయింటే చాలామంది 6 నెలలకు మించి అవ్వలేదు. సో, ఇప్పుడు నిలబడుతున్నారు మీరు. ఫస్ట్ మిమ్మల్ని మీరు స్టెబిలిటీ చేసుకోండి. మీ ఉద్యోగమో, మీరు చేసే పనైనా దాని స్థిరత్వం తెచ్చుకోండి. మీకంటూ పర్సన్ ఉన్నారు. మీరు పాత వాళ్ళు మీరు ఎళ్తున్న దారిని ఆపడానికి వస్తున్నారు తప్ప మీకు సపోర్ట్ చేయడానికి కాదు. క్లియర్‌గా చెప్పేసారు. వాళ్ళు న్యూ బిగినింగ్ కోసం చూస్తున్నారు. ఖచ్చితంగా పాత వాళ్ళ నుంచి మెసేజో, కాలో, పర్సనో ఎవ్వరో ఒకరొస్తారు. అయితే మీ 10థ్ క్లాస్ ఫ్రెండ్స్ కానీ మీ నుంచి డీటెయిల్స్ అడగడానికి రావచ్చు. ఏదైనా జరగొచ్చు. కానీ వాళ్ళు మీరు ముందుకెళ్తున్నారని ఆపడానికి మాత్రమే వస్తున్నారు కానీ సపోర్ట్ కోసం అయితే కాదు. క్లియర్‌గా కమ్యూనికేట్ చేయండి. మీ డీటెయిల్స్ చెప్పొద్దు. వాళ్ళు ముందుగా హాయ్ అనేసి మీరేం జేస్తున్నారు, ఫ్యూచర్‌లో ఏం జేస్తారు ఇదే మొదటి క్వెషన్ ఆళ్ళది. అర్థమైందా? మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ మీరెవ్వరికీ చెప్పొద్దసలు ససేమిరా. మీరేం చేద్దామనుకుంటున్నారో ఓకే. గాడ్స్ గ్రేస్. గాడ్ ఎలా రాస్తే అలా చూద్దాం అని చెప్పండి. 2 బ్యాలెన్స్ అవుద్ది. మీరు బ్యాలెన్స్‌లో ఉంటారు. ఓకేనా? మీరు చేయకముందే వాళ్ళకి చెప్పొద్దు. అస్సలు చెప్పొద్దు. యెస్. పక్కాగా చెప్పొద్దని చెప్తున్నారు. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే మీ పేరుని కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డైరెక్ట్‌గా నాకు వాట్సాప్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. లవ్ రీడింగ్ కావచ్చు, మ్యారేజ్ రీడింగ్ కావచ్చు, కోర్ట్ కేస్ రీడింగ్ కావచ్చు. ఓకేనా? వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఏది చేసుకుంటే బెటర్? ఎవరు గెలుస్తారు? మీకేదైనా డీటెయిల్‌గా కావాలన్నా కూడా పర్సనల్ రీడింగ్ చేద్దాం. ఓకేనా? డైరెక్ట్‌గా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.